టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో రామ్ చరణ్ ఉపాసన జంట ఒకటి. 11 ఏళ్ల తర్వాత ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. వీరికి 2012లో వివాహమైంది. 2023 జూన్లో ఈ జంటకి పాప జన్మించింది. పాప పుట్టిన సంగతి తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తాత కావడంతో ఆయన ఆనందానికి అవధులే లేవు. ఇక ఫ్యాన్స్ మాత్రం మెగా ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే రామ్ చరణ్ ఉపాసనల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందనే విషయం కూడా సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్ అయింది. రామ్ చరణ్ 1985 మార్చ్ 27న చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ వయసు 38 సంవత్సరాలు. ఇక ఉపాసన విషయానికి వస్తే 1989 జూలై 20న అనిల్ కామినేని శోభన కామినేని దంపతులకు జన్మించింది. ఇక ఈ ఇద్దరికి జన్మించిన పాప పుట్టిన తేదీ కూడా 20వ తేదీ కావడం విశేషం. ఇక రామ్ చరణ్ ఉపాసన మధ్య సుమారు 4 సంవత్సరాల 8 నెలల గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రామ్ చరణ్ కన్నా ఉపాసన దాదాపు 4.5 ఏళ్ళు పెద్దది. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ కంటే ఉపాసన అన్ని సంవత్సరాలు పెద్దదా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మొదట ఫ్రెండ్స్గా ఉన్న రామ్ చరణ్ ఉపాసన ఆ తర్వాత కొన్నాళ్ళు ప్రేమించుకొని ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక క్లింకార పుట్టినప్పటి నుంచి ఈమె పేరు కూడా సోషల్ మీడియాలో తెగ మారుమ్రోగిపోతుంది. ఈమె కూడా చిరంజీవిలాగా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఈ బుడ్డదాన్ని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ఉపాసనకు దాదాపు 11 ఏళ్ల తర్వాత కలిగిన సంతానం. అందుకే ఈ పాప అంటే ప్రతి ఒక్కరికి వెరీ స్పెషల్. అయితే ఇప్పటి వరకు క్లింకారాను అస్సలు బయటకు చూపించలేదు మెగా ఫ్యామిలీ. ఆమె ఫొటోస్ పోస్ట్ చేసినప్పటికీ తన ముఖం కనిపించకుండా లవ్ ఎమోజీలతో కవర్ చేస్తూ వచ్చారు. దీంతో మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడు క్లింకారా ఫేస్ను రివీల్ చేస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా ఈ పాపను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను సావిత్రి అనే ఓ కేర్ టేకర్కు అప్పగించారు. ఎందుకంటే ఇంతకాలం చరణ్ ఉపాసన తమ బిడ్డ కోసమే సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు తమ ప్రొఫెషనల్ లైఫ్తో బిజీ అవుతున్నారు. అందుకే క్లింకారా కోసం కేర్ టేకర్ను నియమించారు. అంతేకాదు ఆమెకు 1.5 లక్ష జీతం కూడా చెల్లిస్తున్నారు. ఈ విషయం అయితే నెట్టింట్లో ఫుల్ హాట్ టాపిక్గా మారింది. క్లింకారా పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చింది. రామ్ చరణ్కు RRRతో వరల్డ్ క్రేజ్, పలు అవార్డులు, హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ లాంటి వారు చరణ్ యాక్టింగ్పై ప్రశంసలు కురిపించడం, అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు వరించడం, మెగాస్టార్కు పద్మ విభూషణ్ రావడం వంటివి ఎన్నో జరిగాయి. ఇదంతా క్లింకారా అడుగుపెట్టిన వేళ విశేషం అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇక మెగా ఫ్యామిలీ ఈ పాపకు నిక్నేమ్ పెట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ క్లింకారాను కారా అని పిలుస్తామని రివీల్ చేసింది. ఈ పేరు రామ్ చరణ్ పెట్టినట్లు బయట కథనాలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే నిక్నేమ్తో పిలుస్తారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఉపాసన చెప్పుకొచ్చింది. క్లింకారా నానకూచి అని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ చూడగానే పాప బాగా నవ్వేస్తుందని, వారిద్దరి బాగా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిందని తెలిపింది. ఇక క్లింకారా పుట్టిన తర్వాత సెలబ్రేషన్స్ మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఆమె ఫోటోని మాత్రం రివీల్ చేయట్లేదు. క్లింకారా పుట్టిన తర్వాత ఎన్నో ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మెగా ఫ్యామిలీ. కానీ క్లింకారా ఫేస్ మాత్రం ఎక్కడా రిలీజ్ చేయలేదు. అయితే పాప పుట్టి 6 నెలలు దాటేస్తున్నా కూడా ఇంకా క్లింకారా ఫేస్ను రివీల్ చేయకపోవడంపై పలువురు జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాపకు దిష్టి తగులుతుందని ఫేస్ రివీల్ చేయడం లేదు అంటే, మరికొందరు దీని వెనకాల మెగా ఫ్యామిలీ ఏదో పెద్ద స్కెచ్ వేసిందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం వాళ్ళ పాప ముఖం రివీల్ చేయడం వాళ్ళ ఇష్టం, మనకి అనవసరం, వాళ్ళు రివీల్ చేసినప్పుడే చూద్దాం, ఎందుకంత తొందర అంటూ కొట్టిపడేస్తున్నారు. అసలు పాప ముఖాన్ని ఎప్పుడు చూపిస్తారు? కనీసం ఫస్ట్ బర్త్డేకైనా పాప ముఖాన్ని రివీల్ చేస్తారా అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మెగా గారాల పట్టి క్లింకారాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో క్లింకారా ఫేస్ రివీల్ చేశారు. అయితే ఈ పిక్స్లో ఉంది ప్రిన్సెస్ రియల్ ఫేసా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. వీడియోలో ఉపాసన క్లింకారాన్ని కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని ఉన్న ఫోటో, మెగా ప్రిన్సెస్ని ఎత్తుకొని దిగిన ఫోటో, మరికొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి. మరి ఈ పిక్స్ క్లింకారా ఫోటోలనా లేదా అనే అనుమానాలు మాత్రం చాలామందికి వ్యక్తమవుతున్నాయి. మరికొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం చిన్నారిని చూసి సో క్యూట్ అంటూ క్లింకారాపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసనల కూతురుకు క్లింకారా అని పేరు పెట్టగా అది లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు వివరించారు చిరంజీవి. క్లింకారా అంటే ప్రకృతికి ప్రతిబింబమని, అమ్మవారి శక్తి రూపానికి ప్రతిస్వరూపమని అర్థం. ఈ గుణాలను పోగు చేసుకొని తన మనవరాలు ఎదిగేలా చిరు ఈ పేరు పెట్టినట్టు తెలుస్తోంది. క్లింకారా పేరు కొత్తగా ఉందని అభిమానులు అయితే తెగ మురిసిపోయారు. చిరు ఇలా ప్రకటించారో లేదో క్లింకారా పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. నిజానికి మంగళవారం రోజు పాప పుట్టడంతో ఆమెకు ఆంజనేయ స్వామి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేస్తారని అంతా అనుకున్నారు. ఆ అనే అక్షరంతో పేర్లు కూడా పరిశీలించినట్లు వార్తలు వినిపించాయి. అయితే అమ్మవారి నామం వచ్చేలా క్లింకారా అనే పేరుని ఫైనల్ చేశారు. అటు బారసాల ఫంక్షన్కు దేశంలోని ప్రముఖుల నుంచి భారీ గిఫ్ట్లు వచ్చినట్లు సమాచారం. అంబానీ కూడా చిరు మనవరాలి కోసం ప్రత్యేకంగా ఓ బహుమతిని పంపించారనే టాక్ కూడా అప్పట్లో నడిచింది. ఇక ఇదిలా ఉంటే మెగా ఇంట్లో అడుగుపెట్టిన ఈ బిడ్డకు ఓ సెంటిమెంట్ కలిసి వచ్చిందంటూ అభిమానులు చెప్పుకున్నారు. రామ్ చరణ్ ఉపాసనల బేబీ 26/6/2023 జన్మించింది. న్యూమరాలజీ ప్రకారం పాపకు 2 నెంబర్ వస్తుంది. ఇక రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన తేదీ ఆగస్టు 22. ఈ రకంగా 2 నెంబర్ సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ అయిందని అభిమానులు చెప్పుకున్నారు. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ సెప్టెంబర్ 2. ఈ రకంగా పాపకు మెగాస్టార్ పవర్ స్టార్ జన్మ తేదీ నెంబర్ వర్కౌట్ అయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ముచ్చటించుకుంటున్నారు. ఏది ఏమైనా చిరంజీవి కుటుంబంలో 11 ఏళ్ల తర్వాత ఓ వారసురాలు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి మనవరాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారాపై రూపొందించిన పాట యూట్యూబ్లో వైరల్గా మారడం మనం చూసాము. సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన చేతుల మీదుగా ఈ పాట యూట్యూబ్లో విడుదలైంది. ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మెగా ఫ్యామిలీ అభిమానులకు నచ్చడం తమ అదృష్టమని నిర్మాత తెలిపారు. కిలకిలైన బింది క్లింకారం అంటూ సాగి ఈ పాట ఉపాసనకు చాలా నచ్చేసిందట. ఆ వీడియో మెగా అభిమానులు కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు క్లింకార్కు కేర్ టేకర్గా వర్క్ చేస్తుంది సావిత్రి అనే మహిళ. ఈమె నెల జీవితం గురించి ఇటీవల రకరకాల వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ ఆమెకు దాదాపు నెలకు 5 లక్షలకు పైగానే జీతం ఇస్తున్నట్లు సమాచారం. వాటితో పాటు పండుగ బోనస్లు, గిఫ్టులు ఇలా ఉంటూనే ఉంటాయట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఇది చూసిన నెటిజన్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇలా చేసుకోవడమే మేలు అంటూ రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.